అందుచేతంటే ఒక ప్రదేశాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల లేమితో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేవైఎం మండల అధ్యక్షుడు కృష్ణంగారి నవీన్ పటేల్ ఆరోపించారు. తాగునీరు, మరుగుదొడ్లు, భవన భద్రత వంటి కనీస వస్తువుల లేక విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదు అని, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ 15వ తారీఖు నుంచి స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. అయితే అదే స్కూల్ ప్రాంగణంలో ఉన్న గ్రౌండ్లో పచ్చని గడ్డి మొలవడం జరిగింది. ఆ గడ్డిలో పురుగులు కానీ, పాములు కానీ, తేళ్ళు కానీ ఉంటాయని చెప్పేసి మా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన మేడం గారు పంచాయతీ సెక్రటరీ గారికి మొన్న రీసెంట్గా ఒక వారం కింద చెప్పారు. అయినా వాళ్ళు ఈరోజు రేపు అంటూ సొల్లు కబురు రోజులు మారుస్తూ సొల్లు కబురు మాటలు చెప్పడమే కానీ ఏ పనులు చేయలేరు. ఈరోజు కూడా మేము ప్రత్యక్షంగా వెళ్ళి సర్పంచ్ గారికి చెప్పాను. చెప్తే నేను రేపు మాపు పంపిస్తానని చెప్పడం తప్పిస్తే ఏమీ లేదు. కాకపోతే అక్కడ ముఖ్య అంశం ఏంటంటే అక్కడ ఉన్న బాత్రూంలోకి వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆ బాత్రూంలకు ఒక మోటార్ కావాలి. ఆ మోటార్ లైన్ వేయించిస్తే ఆ బాలికలకు ఇబ్బందికరంగా జరగకుండా ఉంటుంది. ఆ వాటర్ ఒక ప్రాథమిక